One, slowly come up, slowly come up, slowly come up. Very good, very good, very good. బాగా చేతులు మళ్ళీ పైకి, బాగా చేతులు పైకి. ఎలా వచ్చామో అలాగే దిగాలి. Now slowly down. Release your arms. చేతులు దిగిపోయిన అమ్మా చాలు. ఇప్పుడు అందరూ కూడా అంతర్వేది సముద్రం తీరంలో మనందరం కూడా చాలా ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ ఉత్సాహానికి కానీ ఈ ఇన్వాల్వ్మెంట్ కానీ ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. యోగాంధ్ర కార్యక్రమం అనేది 4 రోజుల పాటు మన రాష్ట్రంలో ప్రతి చోట యోగా కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఒక రకమైన అవగాహన కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి సూచనలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం అంతర్వేది సముద్ర తీరాన సుమారు 2 నుంచి 3 వేల మంది పాల్గొని ఈ యోగా కార్యక్రమంలో మనం పాల్గొన్నాం. మీకు అందరికి కూడా అభినందనలు. ముఖ్యంగా పనికి ఆరుబయట కూలి పనికి వెళ్తున్న వాళ్ళు తప్ప ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ పనిచేసే వాళ్ళందరూ కూడా మధుమేహానికి బారవుతూ ఉన్నారు మన ఏరియాలో. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ జబ్బు ఎక్కువ అవుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆరోగ్యం పట్ల మనం తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి, వ్యాయామం చేయాలా. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. లేనట్లయితే రకరకాలైన వ్యాధులు వచ్చే ప్రమాదం. ముఖ్యంగా మధుమేహం అనే దాంతో మనం సఫర్ అయ్యే పరిస్థితి మనకు కనపడతా ఉంది. డెస్టినేషన్స్ లో యోగా ఈవెంట్స్, అలాగే డిస్ట్రిక్ట్ టీమ్ ఈవెంట్స్, అలాగే విలేజ్ వార్డ్ సచివాలయం లెవెల్ కాంపిటీషన్స్, మండల్ లెవెల్ కాంపిటీషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ అన్ని కూడా చేస్తున్నాం. అందులో ఈ టూరిస్ట్ డెస్టినేషన్ బీచ్ యోగా ఈవెంట్ భాగంగా ఈ రోజు మనం అంతర్వేదిలో చేసాం. అందులో పాల్గొన్న ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. అలాగే మనకు యోగా ఇన్స్ట్రక్ట్ చేసిన యోగాలో పిహెచ్డి చేసిన డాక్టర్ రామచంద్ర గారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ అన్ని స్టాఫ్స్ మొబిలైజ్ చేసిన ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, పీడీ, డిఆర్డీఏ, పీడీ, వామా, డిఈఓ గారు, పీటీస్, పీడీస్, ఆర్టీఐ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నోడల్ ఆఫీసర్, డిఎస్డబ్ల్యూఎస్, డిపిఓ, పీడీ ఎక్సిడిఎస్, సిడిపిఓస్, ఏఎన్ఎఫ్, ఆశాస్, ప్రతి ఇక్కడ వచ్చిన జేడీ ఫిషరీస్ తరఫు నుంచి వచ్చిన ఫిషర్మెన్, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ప్రతి స్టాఫ్స్ కూడా నా ధన్యవాదాలు. అలాగే మన ఇన్విటేషన్ అక్సెప్ట్ చేసుకొని వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పూజ వెంకటేశ్వర గారికి కూడా షీఈస్ హ్యావింగ్ 5 lakh ఫాలోయర్స్, మన జిల్లా నుంచే ఉన్నారు. అండ్ షీఈస్ వెరీ ఫేమస్ అనేది కూడా ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. సో వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. అండ్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్, సచివాలయ స్టాఫ్స్ అన్ని కూడా చక్కగా విశ్వాస ఫార్మేషన్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ ఈ ఫార్మేషన్ యోగాంధ్ర 2025 అండ్ ఈ విశ్వాస ఫార్మేషన్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఇక్కడ యోగా చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ ఓవరాల్ ఈ ప్రోగ్రామ్ గైడెన్స్ ఇచ్చిన కనక సార్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లోపల మలినాలు బయటికి పోవాలి. మలినాలు బయటికి పోవాలి అంటే మన లోపల అక్యుములేటెడ్ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటికి రావాలి. దానికి కపాలభాతి ఎట్లా చేస్తాము? 2 ముక్కు రంధ్రాలతో గాలిని ఫోర్స్గా బయటకు వదులుతాం. అందరూ కూడా కపాలభాతి నాతో పాటు అందరూ భుజాల వరకు అందరం ఒకేసారి చేతులు పైకి లేపి
బాగా స్ట్రెచ్ చేసి నమస్తే, ఆల్ ఆర్మ్స్ అప్, నమస్తే. ఆ సూర్య భగవానుడికి మనం నమస్కారం చేస్తున్న భావనతోటి చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి, బాగా స్ట్రెచ్ చేసుకోండి. Now slowly arms down. చక్రాస్ చేయండి స్లోగా. స్లోగా పైకి కనిపించేలాగా ఏం చేస్తారంటే సిట్ చేసి అదేనండి మేడం, ఇంకేదైనా ఒక ఆసనం చేద్దాం. Slowly release. స్టార్ట్. అందరూ వదలడం మొదలు పెట్టండి. స్టాప్. ఇలాగా కపాలభాతి గనక పొద్దున్న ఎంటీ స్టమక్లో కానీ సాయంత్రం ఎంటీ స్టమక్లో కానీ రోజుకి ఒక 20 సార్లు మొదలు పెట్టుకుని నెమ్మదిగా ఒక 30-35 సార్లు ఒక 3 రౌండ్ల కింద చేసినట్లయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. 1 more టైం. కపాలభాతి స్టార్ట్. వెన్నెముక నిటారుగా పెట్టుకోవాలి. గాలి 2 ముక్రాల రంధ్రాల నుంచి బాగా బయటికి వదలాలి. స్టాప్ ప్రాక్టీస్. అందరూ కూడా మీ